9వ శక్తిపీఠం ఉజ్జయిని మహాకాళీ దేవి. ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో ఉన్నది. తెలుగు రాష్ట్రాల నుంచి మనం ఉజ్జయిని చేరుకోవడానికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ సతీదేవి శరీర భాగాలలో పై పెదవి పడినట్టు చెప్తారు. మనకి ఉజ్జయినిలోనే మహాకాళేశ్వర్ టెంపుల్ కూడా ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఉజ్జయినికి వెళ్లిన వారికి జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠం 2 దర్శించుకునే దర్శన భాగ్యం కలుగుతుంది. ఇక్కడ అమ్మవారు సింధూర వర్ణంతో ఉగ్రస్వరూపిణిగా కనిపిస్తుంది. గర్భగుడిలో మనకి అమ్మవారి తలభాగం మాత్రమే దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని స్థానికులు గడ్ కాళిక అని కూడా పిలుస్తారు. ఈ అమ్మవారిని విక్రమాదిత్య పూజించినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. ఆది శంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినట్టుగా చెప్తారు. ఇక ఈ ఆలయ చరిత్రకు వస్తే, పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడు ఉజ్జయినిని పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి ఒక వరం ఉండేది. యుద్ధ క్షేత్రంలో తన రక్తపు బొట్టు నేలకి తాకితే ఒక్కొక్క రక్తపు బొట్టుకి ఒక్కొక్క అంధకాసుడు పుట్టుకు వచ్చేవాడు. అప్పుడు శివుడు అంధకాసుడిని సంహరించబోగా కొత్త అంధకాసురులు పుట్టుకు వస్తుంటారు. ఇప్పుడు కాళికాదేవి తన నాలుకను పరిచి రక్తపు బొట్టు కింద పడకుండా అంధకాసుడిని చంపుతారు.